దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. వెల్కమ్ టు దూత మీడియా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారిగా స్వాతంత్ర దినోత్సవం అమరావతిలో జరపాలని నిర్ణయించింది. గత కొన్నేళ్లుగా ఈ వేడుకలు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగాయి. కానీ ఈసారి వేదికను మార్చి రాజధాని అమరావతిలో చేయాలని ప్లాన్ చేశారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత అమరావతిని రాజధానిగా ప్రకటించారు. 2015లో ప్రధాని మోదీ రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయినప్పటికీ సరైన సౌకర్యాలు లేకపోవడంతో ఇప్పటి వరకు అమరావతిలో స్వాతంత్ర వేడుకలు చేయలేదు. ఇప్పుడు అమరావతిలో రాజధాని పనులు ఊపందుకున్నాయి. అందుకే ఈ ఏడాది 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని అక్కడే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వెలగపూడిలోని సచివాలయం వెనుక ఉన్న ఖాళీ స్థలంలో ఈ వేడుకలు జరపనున్నట్లు సిఎస్ విజయానంద్ చెప్పారు. ఈ ప్లేస్ లో గతంలో P4 సభ కూడా జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత 2014లో కర్నూలులో, 2015లో విశాఖపట్నంలో, 2016లో అనంతపురంలో స్వాతంత్ర వేడుకలు చేశారు. 2017 నుంచి విజయవాడలోనే ఈ వేడుకలు జరుగుతున్నాయి. అంటే దాదాపు 11 ఏళ్లుగా రాజధానిలో ఈ వేడుకలు జరగలేదు. ఇప్పుడు అమరావతిలో అన్ని సౌకర్యాలు రెడీ అవుతున్నాయి. అందుకే ఈ ఆగస్టు 15 నుంచి అమరావతిలో గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఈ వేడుకలు రాజధాని ప్రాముఖ్యతను చాటటమే కాకుండా అమరావతి డెవలప్మెంట్ లో కొత్త మైలురాయిగా నిలుస్తాయని అంటున్నారు. ఈ ఈవెంట్ లో సీఎం చంద్రబాబు జెండా ఆవిష్కరణ చేయనున్నారు. ఈ సెలబ్రేషన్స్ రాష్ట్ర ప్రజలకు కొత్త ఉత్సాహాన్ని తెస్తాయని అందరూ ఆశిస్తున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ దూత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.